కన్యా స్త్రీలకు, బ్రదర్లకు, యువతి యువకులకు మరియు గుమిగూడిన దైవ ప్రజలందరికీ శుభోదయము మరియు పునీత జాన్ బోస్కో గారి మహోత్సవ శుభాకాంక్షలు. నేడే ఈనాడే పరమ ఆనంద దినం. ప్రతి యువకుడు సంతోషముతో పొందిన హృదయముతో యువకుల నేస్తాన్ని స్ఫూర్తిని తెలుసుకొని దేవుని స్తుతి గీతం ఆలపించవలసిన శుభదినం. యువకుల ప్రియుడు, ఆత్మల కాపరి అయిన జాన్ బోస్కో గారు ఇటలీ దేశంలోని బెక్కి అనే గ్రామంలో మార్గరెట్టమ్మ, ఫ్రాన్సిస్ అనే పుణ్య దంపతులకు 1815 ఆగస్టు 16వ తారీఖున కనిష్ట సంతానంగా జన్మించారు. తల్లి దైవభక్తిని, పవిత్రతను ఉక్కు పాలతోనే నూరిపోసింది. ఇర్మియా ప్రవక్త బాల్యంలోని దైవ పిలుపును అందుకున్నట్లుగా 9వ ఏటనే పరలోక సంబంధిత దర్శనాన్ని గాంచి దైవ పిలుపును పొందారు. ఆ కళలో దేవుడు యువకుల రక్షణ నిమిత్తమై ఆయనను ప్రత్యేకంగా ఎన్నుకొని ఉన్నారని బోధింపబడింది. పెడత్రోవ పెట్టిన యువతను గొర్రెపిల్ల లాంటి సాధు జంతువులుగా ప్రేమతో మార్పుమని యేసుక్రీస్తు ప్రభువులు వారు తల్లిని మరియమ్మ గారిని సహాయకురాలుగా ప్రసాదించారు. ఈ విషయాన్ని మదిలో ఉంచుకొని కష్టపడి గురు విద్యను అభ్యసించి జూన్ 5వ తారీఖున 1841వ సంవత్సరంలో ట్యూరిన్ అనే నగరంలో గురువుగా అభిషిక్తులయ్యారు. గురువుగా తన జీవితాన్నంతా యువత శ్రేయస్సు కోసమే త్యాగం చేశారు. పునీత డొమినిక్ సాగర్ లాంటి బాల పునీతులు తయారు చేశారు. తనకు అప్పగింపబడిన దేవుని పనిని కొనసాగించడానికి సలేషన్ సభను మరియు సహాయమాత పుత్రికల సభను స్థాపించారు. ఈ విధంగా ప్రపంచ నలుమూలల యువత పరిచర్యకు పునాదులు వేసి 1888వ సంవత్సరం జనవరి 31వ తారీఖున స్వర్గస్థులైనారు. 2025లో విశ్వవ్యాప్త సలేషన్ సభ సంస్కృత రాజ్యం ఆయన జీవిత సారాంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఆశతో నిలకడగా ఉండి యువకులతో యాత్రికునిగా జీవించారు. ఆయన పవిత్రతను మరియు యువత పట్ల త్యాగ నిరతనిగా గుర్తించి 11వ లక్ష్మీనాథ పాపు గారు 1934 ఏప్రిల్ 1వ తారీఖున పునీత పట్టం కట్టబెట్టి యువకులందరికీ పాల్గొ పునీతులుగా ప్రకటించారు. యువకుల ప్రియుడు పునీత జాన్ బోస్కో గారి మహోత్సవ పూజా బలిని చేసిన మనము ఈ మహాపునీతిని యువకులకు మరియు శ్రీ సభకు ప్రసాదించిన దేవునికి వరంగా మరియు కృతజ్ఞత స్తుతులు అర్పిస్తూ సలేషన్ సభ కొరకు, సహాయమాత పుత్రికల సభ కొరకు మరియు విశ్వవ్యాప్త సలేషన్ కుటుంబం కొరకు, యువకుల కొరకు